సీఎం రమేష్ అయ్యన్న పాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘించినందుకు రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. ఈ నెల 6న నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీరలు 2000 రూపాయలను అయ్యన్న పాత్రుడు సీఎం రమేష్ పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన సీఎం రమేష్ ఫ్లయింగ్ స్క్వాడ్ పై చిందులేశారు. ఇక అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై రిటర్నింగ్ అధికారి జయరాం సంజయ్ కోరారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, నోటీసుల్లో ఏం పేర్కొన్నారు, ఎప్పట్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు? వారం రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించి సీఎం రమేష్ తో పాటు అయ్యన్న పాత్రుడు వీరిద్దరు కూడా వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటికే సీఎం రమేష్ ఈ వ్యవహారానికి సంబంధించి తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 6వ తేదీన నర్సీపట్నంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అయ్యన్న పాత్రుడితో పాటు సీఎం రమేష్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యి అక్కడ చీరలు అలాగే డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఈసీ రెగ్యులర్ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైనా సమావేశాలు నిర్వహిస్తే కనుక అక్కడికి వెళ్తూ ఉంటుంది. వెళ్లిన క్రమంలోనే అధికారులు ప్రశ్నించారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్ కి ఉల్లంఘన కిందకు వస్తుంది. కోడ్ నిబంధన పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలు నడపడానికి లేదని చెప్పి అప్పుడు చెప్పినప్పటికీ కూడా వారిపై సీఎం రమేష్ దురుసుగా ప్రవర్తించి వారిని తిట్టే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో అయ్యన్న పాత్రుడు కూడా సిఎస్ పై దుర్భాషలాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు అంశాలను ఉద్దేశించి అధికారులు విధులకు ఆటంకం కలిగించారని, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అలాగే ప్రలోభాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంటి, పూర్తి స్థాయి వివరణ సంజయ్ ఇవ్వాలని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే సీఎం రమేష్ కు అలాగే అయ్యన్న పాత్రుడు కూడా నోటీసులు పంపించడం జరిగింది. సీఎం రమేష్ ఊరు ప్రాంతం మారినప్పటికీ కూడా ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. మొన్న డిఆర్ఐ అధికారులను బెదిరించినటువంటి సీఎం రమేష్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు అలాగే అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ ను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఓటర్లను ఖచ్చితంగా ప్రలోభ పెట్టే ఉద్దేశంతోనే చీరల పంపిణీ కావచ్చు, లేకపోతే 2000 రూపాయలు పంపిణీ చేసింది అనేది ఖచ్చితంగా వాస్తవం అనేది అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నర్సీపట్నంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్యాలెస్ అనే హోటల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ సమావేశమై అక్కడికి వచ్చిన వారందరికీ కూడా తాయిలాలు పంచిపెట్టే ప్రయత్నం అయితే పూర్తిగా చేశారు. సీఎం రమేష్ అనకాపల్లిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక వివాదం ప్రతిరోజు కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టే విషయం కావచ్చు, లేకపోతే రౌడీలను గోండాలను తన వర్గాన్ని వెనకేసుకుని చోడవరంలో రౌడీజం ప్రదర్శించిన తీరు కావచ్చు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేసినప్పుడు కూడా వారిపై దౌర్జన్యాన్ని సీఎం రమేష్ ప్రదర్శించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరోవైపు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే సీఎం రమేష్ తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. ఆ డిఆర్ఐ అధికారులను బెదిరించినటువంటి వ్యవహారం కేసులో 2 రోజుల క్రితమే ఆయన వివరణ కూడా ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లోగా పూర్తి స్థాయి సంజయ్ ఇవ్వాలని చెప్పి ఈసీ అధికారులు కోరడం జరిగింది. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.